2024 సంవత్సరం టాలీవుడ్కు మిశ్రమ ఫలితాలను అందించింది. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూలతో బ్లాక్ బస్టర్గా నిలిస్తే మరికొన్ని చిత్రాలు డిజాస్టర్లుగా మారాయి. మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నలుగురు స్టార్ హీరోలు ఈ ఏడాది వెండితెర మీద అలరించారు. అయితే వీరు నటించిన ఏ చిత్రానికి కూడా యునానిమస్గా పాజిటివ్ టాక్ రాలేదు. అయినప్పటికీ హీరోలు స్టార్ పవర్తో టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబట్టగలిగాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సినిమా గుంటూరు కారం. అతడు, కలేజా వంటి కలెక్ట్ మూవీస్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సంక్రాంతి స్పెషల్గా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మహేష్ను ఎనర్జెటిక్గా ప్రజెంట్ చేసినప్పటికీ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ త్రివిక్రమ్ను ఓ రేంజ్లో ట్రోల్స్ చేశారు. ఇక ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే 230 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఫైనల్ రన్లో 185 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ కల్కి 2898 AD భారీ బడ్జెట్తో స్టార్ కాస్టింగ్తో తీసిన ఈ సినిమాకి ప్రీమియర్స్ నుంచే మిశ్రమ స్పందన వచ్చింది. ఆశించిన స్థాయిలో కాదనే కామెంట్లు వచ్చాయి. టికెట్స్ రివ్యూలు కూడా దీనికి తగ్గట్టుగానే వెలువడ్డాయి. కానీ ఈ పాన్ ఇండియా చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల క్లబ్లోకి చేరగలిగింది. అయితే ప్రభాస్తో పాటుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ఉండడమే ఈ విషయానికి కారణమైందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా దేవరా 1. దీనికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో కొరటాలను విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడింది. వరల్డ్ వైడ్ గా 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. RRR స్టార్ ఎన్టీఆర్ అయిన అభిమానుల కారణంగానే ఈ విషయం సాధ్యమైందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తీసిన సినిమా పుష్ప 2 ది రూల్. ఇది పుష్ప ది రైజ్ మూవీకి సీక్వెల్. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకి ఊహించినంత వైల్డ్ ఫైర్ లేదని కొందరు ఫిలిం టికెట్స్ కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలోనూ ఇలాంటి పోస్టులే కనిపించాయి. కట్ చేస్తే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అత్యంత వేగంగా 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్ల క్లబ్లో చేరి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. హిందీలో 700 కోట్లు నెట్ రాబట్టిన డబ్బింగ్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. మరికొన్ని రోజుల్లో భారతీయ చిత్ర పరిశ్రమలో హైయెస్ట్ గ్రాస్గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాక్తో సంబంధం లేకుండా పైసా వసూలు చేసిన సినిమాలు ఇవి.